కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలు తనను వ్యక్తిగతంగా బాధించాయని పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. లైవ్ లో వెంకటేష్, సీజేపీ ఫౌండర్ దీప్కే మాట్లాడుతూ ఇది ఒక వికెట్ పడింది, ముందు ఇంకా వేరే కార్యాచరణ ఉంది అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇక్కడితో ఈ నిరసన ఆగిపోయినట్టేనా, లేకపోతే ఇంకా కొనసాగింపు ఏదైనా ఉందా? కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ఫలించాయి. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో నెలన్నర రోజులుగా విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనల ఉద్యమ వేడి ఫలితంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఆ మేరకు ఆయన ట్విట్టర్లో 2 పేజీల లేఖను ఉంచారు. సో ఖచ్చితంగా విద్యార్థులను వేరే శక్తులు పక్కదో పట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ఆ లేఖలో వెల్లడించారు. విద్యా వ్యవస్థ బాగు కోసం తాను అనేక చర్యలు తీసుకుంటున్నానని, అలాగే యువత కోసం మరిన్ని రోజుల పాటు రాబోయేటువంటి రోజుల్లో పనిచేస్తానని ఆయన ట్విట్టర్లో తన రాజీనామా లేఖలో వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ రాజీనామాను స్వాగతించింది. విద్యార్థులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇప్పటివరకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇప్పటివరకు 12 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఏ మంత్రి కూడా ప్రజా ఉద్యమం ఫలితంగా రాజీనామా చేయలేదు. సో తొలిసారిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గతంలో మనం చూసాం 3 చట్టాలను, రైతుల చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనక్కి తీసుకున్నారు. దాదాపు సంవత్సరం పాటు అప్పుడు రైతులు ఢిల్లీకి 4 వైపుల నుంచి కూడా నిరసనలు సంవత్సరం పాటు కొనసాగించారు. ఆ ఉద్యమ ఫలితంగా 3 నల్ల చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత తొలిసారిగా ఉద్యమ ఫలితంగా ఏకంగా మంత్రి రాజీనామా చేయడం అనేది ఇప్పుడే తొలిసారి. 12 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూడలేదు ఒక ఉద్యమం ఫలితంగా రాజీనామా చేయడం అనేది. ఖచ్చితంగా ఇది విద్యార్థులు, యువత సాధించినటువంటి విజయంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఖచ్చితంగా ఈ ఒక రాజీనామాతో సరిపోదు, మిగిలినటువంటి డిమాండ్లు కూడా పూర్తిగా పరిష్కరించాల్సింది అని కూడా ఆయన తాజాగా కొద్దిసేపటి కిందట ప్రకటన విడుదల చేశారు. అందులో ప్రధానంగా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ₹1 కోటి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో దాదాపు 22 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఈ నెలన్నర రోజుల పాటు జరిగినటువంటి నిరసనల్లో పాల్గొన్నటువంటి అనేక మంది విద్యార్థులపైన ఎఫ్ఐఆర్లు పెట్టారు, కేసులు బుక్ చేశారు. కాబట్టి వాటన్నింటినీ విత్డ్రా చేసుకుంటూ ప్రకటన చేయాలి. ఆ మేరకు ఖచ్చితంగా ప్రకటన చేసేంత వరకు కూడా తాము ఇక్కడ ఈ జంతర్ మంతర్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదనేటువంటి చెప్పారు. సో విద్యార్థుల ఉద్యమాలతో ఆటలాడొద్దు, డోంట్ మెస్ విత్ కాక్రోచ్ జనతా పార్టీ, డోంట్ మెస్ విత్ స్టూడెంట్స్ అనేటువంటి విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. సో మొత్తానికి రాజీనామా అనేది ఖచ్చితంగా ఈ విద్యార్థులు సాధించినటువంటి విజయం. రైట్ వెంకటేష్, చూస్తున్నాం జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతున్నటువంటి ఆ తీరును, అలాగే వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. అంబేద్కర్ చిత్రపటాన్ని చేతపట్టి అలాగే వందే మాత్రాన్ని ఆలపిస్తూ వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అసలు జంతర్ మంతర్ వద్ద ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ సంబరాలు చేసుకుంటుంది. తమ ఉద్యమ ఫలితంగా ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి విజయాన్ని వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు అంబేద్కర్ చిత్రపటాన్ని అలాగే రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తమ విజయానికి సంకేతంగా చూపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఎవరు రాజీనామాలు చేయరు, మంత్రులు రాజీనామా చేసే ప్రసక్తి ఉండదని బీజేపీ చెప్పింది. కానీ అక్కడ ఈ ప్రజాస్వామ్యం పవర్ ఏంటో తాము చూపించాము, ప్రజాస్వామ్యం యొక్క ఒత్తిడి ఏంటో చూపించాము, ప్రజాస్వామ్యం అనేది ఇలాగే ఉండాలని చెప్పేసి ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ నెలన్నర రోజులుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమం అనేక కష్టాలు, నష్టాలు, ఉక్కపోతల మధ్యలో ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి హార్ష్ వెదర్ కండిషన్లో కూడా దాదాపు నెలన్నర రోజుల నుంచి విద్యార్థులు మొక్కవోని దీక్షతో తమ నిరసన కొనసాగించారు. సో దాని ఫలితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. ఏకంగా విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో ఎప్పుడు కూడా ఈ 12 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ఉద్యమం ఫలితంగా ఒక మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనం చూడలేదు. కానీ ఈసారి విద్యార్థులందరూ, యువత సంఘటితమై ఏకంగా నెలన్నరకు పైగా ఈ నిరసన ఉద్యమాన్ని కొనసాగించారు. అలాగే
ఆయన రాజీనామా చేయకపోతే రేపు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తాం, దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పి సీజేపీ ప్రకటించింది. సో ఆ నేపథ్యంలో ఒకసారిగా కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైంది. మనం చూసాం 2 రోజుల కిందట అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, అలాగే ఎవరైతే ఈ పేపర్ లీక్ పాల్పడుతున్నటువంటి మాఫియా పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే నిన్న క్యాబినెట్ కూడా ఒక కీలక బిల్లును కూడా ఆమోదించింది. సో ఇక నుంచి ఎవరైనా పేపర్ లీక్ గనక చేస్తే ఖచ్చితంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడబోతుంది. ఆర్గనైజ్డ్గా పేపర్ లీక్ గనక చేస్తే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి వారికి ఖచ్చితంగా 7 సంవత్సరాల పాటు మినిమం జైలు శిక్ష పడే విధంగా కొత్త బిల్లును రూపకల్పన చేశారు. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లును కూడా ఆమోదించేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. అలాగే దాదాపు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం, ఎవరైతే ఈ పేపర్ లీక్ పాల్పడ్డటువంటి మాఫియా ఉంటుందో వారి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా ఈ మొత్తం కొత్త నూతన బిల్లును రూపొందించారు. సో ఎల్లుండి అది పార్లమెంటు ముందుకు రాబోతుంది, దాన్ని కూడా పాస్ చేసే అవకాశం ఉంది. సో అలాగే ఈ మొత్తం పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. ఇప్పటికే 47 మంది సిబ్బందిని తొలగించారు. కొత్త వారిని యూపీఎస్సీ ద్వారా నియమించుకోవాలని చెప్పి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఒకవైపు విద్యారంగంలో సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది. సో అందులో వీటన్నిటిని చేస్తున్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగిలిన వాటికి తాము అంగీకరించము అని చెప్పి క్లియర్గా సీజేపీ ప్రతినిధులు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ అంశం పైన పట్టుబట్టారు. సో నేపథ్యంలో 24 గంటల సమయం ప్రభుత్వం కోరింది. 24 గంటలు గడిచిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఆయన కూడా తాను ఈ పరీక్ష నీట్ రీటెస్ట్ కూడా చాలా విజయవంతంగా నిర్వహించాం, కంటిన్యూస్గా నేను విద్యార్థుల కోసం పనిచేస్తానని చెప్తున్నప్పటికీ డెఫినెట్గా ఈరోజు విద్యార్థులు చేసినటువంటి ఒత్తిడి కారణంగా, ఈ ప్రెషర్ పెరిగినటువంటి కారణంగానే, పోరాట ఫలితంగానే ఈరోజు క్లియర్గా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవిని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఒక విద్యారంగంలో ప్రతి ఏడాది చాలా అనేక రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్ ఘటనలు వస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్షాళన జరగాలనేది విద్యార్థుల యొక్క అభిప్రాయం. వాటితో పాటు ప్రధానంగా మరొక ముఖ్య అంశం, ఇటు విద్యారంగంతో పాటు ఇటు నిరుద్యోగం కూడా పెరుగుతోంది. నిరుద్యోగ రేటు ప్రతి ఏడాది పెరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో క్లియర్గా నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ముందుగా అయితే విద్యారంగం ప్రక్షాళన దిశగా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకు ఇటు సీజేపీ స్వాగతం పలుకుతూనే ఇప్పుడు ఏవైతే మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో నష్టపరిహారం కానీ కేసుల ఉపసంహరణ ఈ 2 పూర్తి చేస్తే తప్ప తాము జంతర్ మంతర్ నుంచి కదలబోమని చెప్పి సీజేపీ చెప్తోంది. అయితే వెంకటేష్, ఈరోజు ఉదయం సీజేపీ ప్రకటించింది సాయంకాలం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ ఉంటుంది, నిరసనలు ఇంకా మిన్నంటుతాయనేసి. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి ఈ నిరసన కార్యక్రమాలు ఏమైనా ఆగే అవకాశం ఉందా, లేకపోతే క్యాండిల్ ర్యాలీలు ఇంకా ఏమైనా కొనసాగే అవకాశం ఉందా? డెఫినెట్గా వారి డిమాండ్లు ఏవైతే 3 డిమాండ్లు ఉన్నాయో, ముఖ్యమైన డిమాండ్లు, ఆ డిమాండ్లు పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఆ డిమాండ్లను నెరవేరుస్తామని స్వయంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా వాంగ్చుక్కు ఆయన చదివి వినిపించారు. ఖచ్చితంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు దాదాపు 22కు పైగా ఉన్నాయి. సో ఆ కుటుంబాల అందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులపైన కేసులు పెట్టారో ఆ కేసులన్నింటిని కూడా విత్డ్రా చేసుకుంటాం. సో బేషరతుగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు తమకు ముఖ్యం కాబట్టి విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు కూడా ఉపసంహరించుకుంటామని క్లియర్గా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. సో దానికి సంబంధించినటువంటి ఏదైనా రాతపూర్వకంగా సీజేపీ ప్రతినిధులు అడుగుతున్నట్టుగా తెలిసింది. సో రాతపూర్వకంగా కనుక ప్రకటన చేస్తే క్లియర్గా దానికి సంబంధించిన సీజేపీ ఈ మొత్తం జంతర్ మంతర్ను ఖాళీ చేసి మళ్ళీ నిరసన విరమించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే వెంకటేష్, విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని అభిజిత్ దీప్కే అన్నారు కాసేపటి క్రితమే. అంటే ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? విద్యా వ్యవస్థను కంప్లీట్గా ప్రక్షాళన చేయాలి, సంస్కరణలు తీసుకురావాలనేది సీజేపీ ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రతి ఏడాది కూడా అనేక రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకులు జరుగుతున్నాయి. దీని వెనకాల చాలా కార్పొరేట్ మాఫియా ఉందనేది చాలామందికి
చాలామంది అభిప్రాయపడుతున్నారు. అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ పేపర్ లీక్ చేస్తున్నాయి, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నటువంటి వారికి, అలాగే ఆర్గనైజ్డ్గా పేపర్ లీక్ చేస్తున్నటువంటి వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష, ఆస్తుల జప్తు, అలాగే 3 నెలల లోపల ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తయ్యేలా కొత్త చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సో సంస్కరణలో భాగంగా, ప్రక్షాళనలో భాగంగా తీసుకొచ్చినటువంటి అతిపెద్ద ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా కార్పొరేటీకరణ జరిగినటువంటి విద్యా సంస్థలన్నింటినీ వ్యాపారమయం చేశారు, కార్పొరేటీకరణ చేస్తున్నారు. సో దాని కారణంగా చాలామంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి సందర్భం. సో డెఫినెట్గా ఈ కొత్త బిల్లు వల్ల ఇలాంటి కార్పొరేట్ మయమవుతున్నటువంటి విద్యకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.